వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ మర్మరాస్. ఈరోజు మనం చూడబోతున్నాం రవ్వ లడ్డు. రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను. ఈ రవ్వ లడ్డు కావాల్సినటువంటి పదార్థాలు: బొంబాయి రవ్వ 2 గ్లాసులు, చక్కెర 2 గ్లాసులు, కొబ్బరి ఒక చిప్ప తురుముకోవాలి, నెయ్యి కొంచెం, పాలు లడ్డు మనము చేసుకోవడానికి వీలుగా కావలసినంత వరకు వాడుకోవాలన్నమాట. గసగసాలు, యాలకులు, ద్రాక్ష, జీడిపప్పు. మనము ఈ చక్కెరను మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకోవాలి. రవ్వను వేయించుకోవాలి, జీడిపప్పు ద్రాక్షను కూడా వేయించుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత ముందు లడ్డు ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ముందు రవ్వను వేయించుకుందాము, చక్కెరను మిక్స్ చేసుకుందాం. ఓకేనా? మనం ముందుగా జీడిపప్పు ద్రాక్షను వేయించుకుందాం. నెయ్యి అండి, ముందు కొంచెం నెయ్యి వేసి ద్రాక్ష, ఇవి కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ద్రాక్ష తొందరగా వేగుతుంది కాబట్టి మనము జాగ్రత్తగా మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట. కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి మంట తగ్గించుకొని జీడిపప్పు ద్రాక్ష ఒకేసారి వేసి వేయించుకోవచ్చు, కానీ మనం నెయ్యిలో ద్రాక్ష కొద్దిగా తొందరగా మాడిపోతుంది, జీడిపప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి మనము విడివిడిగానే వేయించుకోవాల్సి వస్తుంది అన్నమాట. ద్రాక్ష మాడితే చేదు వస్తుంది. చూడండి, ద్రాక్ష అనేది వేగుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఇందులోనే సరిపోతుందండి, నెయ్యి వేసింది ఉంది, జీడిపప్పు కూడా అదే విధంగా వేయించాలి. జీడిపప్పు వేయించేటప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు. స్టవ్ ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు. జాగ్రత్తగా తిప్పుతా ఉండాలి.
మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. చూడండి వేగుతుంది. రెడ్ అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది, గోల్డెన్ బ్రౌనిష్ కలర్. ఇది కూడా మనం ఒక బౌల్లోకి మంట తగ్గించుకొని తీసేసుకుందాం. ఇప్పుడు ద్రాక్ష జీడిపప్పు వేయించుకున్నాం కదండి, 2 వేయించుకున్నాం కదండి, ఇదిగోండి. ఇప్పుడు మనము ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేసి అదే బాణాలిలో మనం తీసుకున్నటువంటి 2 గ్లాసుల బొంబాయి రవ్వను జాగ్రత్తగా మనము మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇది మొత్తం మనం రవ్వ వేయించుకుంటే విధానాన్ని బట్టే లడ్డు యొక్క టేస్ట్ కానీ నిలువ కానీ మనకు ఉంటుంది. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే లడ్డు అన్నమాట. మనకు 1 వారం దాకా నిలువ ఉంటుంది. టైట్ కంటైనర్లో పెట్టామనుకోండి, వారం ఉంటుంది. సన్న మంట మీద మనము కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలి. చూడండి, మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇది కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ రోజు నుంచి మా వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట. స్పైసీ మర్మరాస్ ఛానల్. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇది రవ్వ ఏగడం వరకే మనకు టైము. రవ్వ, జీడిపప్పు కానీ, ద్రాక్ష కానీ, చక్కెర అనేది మిక్సీకి వేసుకోవాలి. రవ్వ అదంతా వేయించిన తర్వాత చక్కెర మనం మిక్సీకి వేసుకుంటే ఒక పాలు కొంచెం కాగబెట్టేసి కొబ్బరి తురిమేసేసి కలిపేసి లడ్డు కట్టుకోవడమే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రవ్వ ఏగుతున్న టైంలోనే మనం విడిగా కాకుండా కొంచెం గసగసాలు ఇందులోనే వేసేద్దాం. ఇది సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. ఆల్రెడీ రవ్వ వేగుతుంది కదండి, ఇవి కూడా ఇందులోనే వేగిపోతాయి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. లేకపోతే ఏంటంటే వేస్తే టేస్ట్ బాగుంటాయి అనే ఒక ఉద్దేశం.
జనరల్గా కజ్జికాయలు అలాంటి వాటికి గసగసాలు మనం వాడతాం అన్నమాట, అరిసెలు కానీ. మా ఇంట్లో నెయ్యి లేదు, నెయ్యి ఉండాలి ఖచ్చితంగా లడ్డు చేసుకోవాలనే ఆలోచన కూడా ఏం అక్కర్లేదండి. మనం ఇంట్లో జనరల్గా నార్మల్గా వాడేటటువంటి ఆయిల్ ఉన్న మనము పాలు, కొబ్బరి, జీడిపప్పు, ద్రాక్ష వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకి ఏమాత్రం తగ్గదు. నెయ్యి వేస్తే నెయ్యి ఫ్లేవర్ తోటి టేస్ట్ మరింత అధికమవుతుంది కాబట్టి నెయ్యి ఉపయోగిస్తాము. ఇదంతా రవ్వ వేయించుకోవడంలోనే మొత్తం దీని ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ మనం నెయ్యితో ఎప్పుడైతే రవ్వ వేయించుకోవడం కానీ సరిగా లేదనుకోండి, మనం లడ్డు కట్టిన తర్వాత ఉండలుగా ఆ ముద్దలు అనేటివి రవ్వ రవ్వలాగా బయట కనిపిస్తూ ఉంటుంది అనమాట, వైట్ కలర్లో. మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏ కొలత మీరు తీసుకున్న, గ్లాస్ కావచ్చు, కప్పు కావచ్చు, గిన్నె కావచ్చు, ఏ కొలత అయినా 1కి 1 చక్కెర. మాకంత స్వీట్ వద్దు అని అనుకునే వాళ్ళు చక్కెర అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. ఇదే బొంబాయి రవ్వ పాకంతో బెల్లం వేసి ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి మన ఛానల్లో చూపిస్తాము. చూడండి, ఇప్పుడే వాసన రావడం మొదలయ్యింది అన్నమాట. రవ్వ కలర్ కూడా చేంజ్. ఇంకా 2 నిమిషాలు ఉన్న తర్వాత మనము స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. మిగిలినటువంటి వేడికి ఆ రవ్వ ఇంకా ఏమన్నా ఉన్నా పూర్తిగా వేగుతుంది అనమాట. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మనము చక్కెర మిక్సీకి వేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను, పొడైన తర్వాత ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం అది మిక్సీకి వేసేసాను. నేను ఎక్కడ కూడా తీసి పక్కన పెట్టలేదు, మొత్తం మిక్సీ గిన్నె వేసాను. ఇందులోనే మనము యాలకులు పైన తొక్క తీసి దీంట్లోనే చక్కెరలోనే వేసి మిక్సీకి వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను తొక్క తీసినటువంటి యాలకులు, ఇదిగోండి తొక్క. ఇదిగోండి, ఈ చక్కెరలో వేసేద్దాం. చక్కెరలో వేస్తే చక్కెరతో పాటు ఇది కూడా మెరుగుతుంది, ఓకేనా? ఇప్పుడు మిక్సీ పట్టి మీకు చూపిస్తాను పొడి. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కెర మిక్సీకి వేసుకున్నాను యాలకులు వేసేసి. ఇప్పుడు మనము కొబ్బరి చిప్ప తురుముకుందాం. తురుముకున్న తర్వాత ఏం చేయాలో మీకు చూపిస్తాను అన్నమాట, ఓకేనా? ఇదిగోండి, మనము కొబ్బరి తురుము, మనం తీసుకున్నటువంటి కొబ్బరి చిప్ప యొక్క మొత్తం తురుము, చిప్ప తురుము, కొబ్బరి చిప్ప తురుము. ఇదిగోండి, కాంచిన పాలు ఇప్పుడు కాగబెట్టుకొని వచ్చాను ఫ్రెండ్స్. అదిగోండి, పొగలు వస్తున్నాయి చూడండి. ఆ విధంగా పాలు కాగబెట్టుకోవాలి. ఇన్ని పాలు పట్టవు చూసి జాగ్రత్త వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా పాలు పోసుకోవాలో చూపిస్తాను మొత్తం వేసి. ఇదిగోండి, మనం వేయించినటువంటి రవ్వ, ఇలా వేయించుకున్నాం కదండి. ఇదేమో చక్కెర పొడి. ఈ రవ్వలు చక్కెర పొడి వేసేసుకుందాం.
ద్రాక్ష, వేయించుకున్నటువంటి ద్రాక్ష, జీడిపప్పు అండి, ఇదిగోండి కొబ్బరి తురుము, పక్కన పెట్టి చూసుకున్నాము రేపు వేసుకుంటే లడ్డు పెట్టుకోవడానికి. ఇప్పుడు దీన్ని కలపాలి. ఫస్ట్ మొత్తం ఇది కలిసేటట్టు కొబ్బరి తురుము, చక్కెర మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. మనం కావాలంటే చక్కెర తగ్గించుకోవచ్చు. మెయిన్ స్వీట్ తక్కువే తింటాం ఫ్రెండ్స్, లేకపోతే వీడియో కోసం కాబట్టి మీకు కొలతలు అర్థం కావాలని నేను 2 గ్లాసులు వేసేసాను చక్కెర. చూడండి, మనం ఇది మొత్తం కలిసేటట్టు కలిపాం కదా. ఇప్పుడు మనం కాచినటువంటి వేడి పాలు చూసుకొని జాగ్రత్తగా, మీగడ ఫ్రెండ్స్ అది పడింది, మీగడ పడిందని ఇబ్బంది ఏం లేదు, చూసి మనము ముద్దకు లడ్డు చుట్టుకోవడానికి అనుకూలంగా పాలు జాగ్రత్తగా పోసుకోవాలన్నమాట. మనం ఎక్కువ పోసామనుకోండి మనకు లడ్డు చుట్టడానికి కొద్దిగా ఇబ్బందిగా జోరుగా అవుతుంది అనమాట. చూసి పోసుకోవాలి. అలా కొద్దిగా ఎక్కువ పడినాయి పాలు, ఫస్ట్ ఏం చేయాలబ్బా అనే ఆలోచన ఏమన్నా ఉంటే మనకు ఒక పావు గంట వదిలేసామనుకోండి, పాలు ఎక్కువ పొరపాటున పడినా చేసినా వదిలేస్తే మనం మొత్తం పీచ్ చేసుకొని మళ్ళీ లడ్డు చుట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. మనం చేతితో నీట్గా కలిపేసుకుందాం. పాలు పోస్తాను చేయి పెట్టొద్దండి, పాలు వేడిగా ఉంటాయి కాబట్టి మనకు చెయ్యి కాలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకు లడ్డు అనుకూలంగా వస్తుందో లేదో, రాకపోతే పాలు పోద్దాం. వస్తుంది ఫ్రెండ్స్, ఇదిగోండి. మనము కలిపేసుకొని ఆ విధంగా చూసుకొని లడ్డు అనేది చుట్టుకోవాలన్నమాట. బాగా కలపాలి. మనం వేసినటువంటి చక్కెర అనేది రవ్వకు పట్టాలన్నమాట. నేను నెయ్యి అనేది చాలా వేసాను కాబట్టి రవ్వ వేయించేటప్పుడు జీడిపప్పు వాటికి నేను ఇంకా పైన నెయ్యి అనేది ఏం వేయటం లేదండి. చూడండి ఫ్రెండ్స్, మనం కలుపుకున్నాం కదా నీట్గా. ఇప్పుడు లడ్లను మనం చుట్టి ఏమో లడ్లు ఒత్తుతా చుట్టుతుంది ఏంది అని మీరు కామెంట్ చేయకండి ఫ్రెండ్స్. చూడండి, అది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనము రౌండ్గా చేసుకొని మాకు ఈ సైజు వద్దనుకుంటే కొద్ది చిన్నవి చేసుకోవచ్చు. చూడండి, మన లడ్డు చుట్టేటప్పుడు ప్రతి లడ్డు ముద్దలో జీడిపప్పు, ద్రాక్ష వచ్చేటట్లు చూసుకొని కూడా చుట్టుకోండి. మనం ఎక్కువ వేసాం కాబట్టి చూడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంత మొత్తము కాకపోయినా చిన్న గ్లాస్తోనైనా కానీ నేను చెప్పినటువంటి కొలతలు, కప్ అయినా గిన్నె అయినా 1:1, 1 గ్లాస్ రవ్వ అయితే 1 గ్లాస్ చక్కెర, బెల్లమైనా అంతేనండి.
దాని ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది అనమాట. ఈ మిక్సీకి వేసాం కదా, దానికి పాకం కావాలి. ఒకసారి చేసి ఇది చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు నేను లడ్లు మొత్తం చుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకే? ఇదిగోండి ఫ్రెండ్స్, లడ్లు మనము మొత్తం లడ్లు చుట్టేసుకున్న తర్వాత లడ్లు ఇదిగోండి. మా పాప టేస్ట్ చేసి రవ్వ లడ్డు ఎలా ఉందో మీకు చెప్తుంది. దేవి టేస్ట్ చేసి చెప్పు. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. నేను కూడా ఒక టేస్ట్ చేస్తానండి. నేను మొత్తం తినలేను, కొంచెం తీసుకుంటాను. సూపర్ ఉందండి. మీరు ట్రై చేసుకోండి ఇంట్లో. మా వంటగిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లు మీ స్పైసీ మర్మరాస్.